నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, గులాబీని చూసి స్నేహం చేయకు, దానిలో ముళ్ళుంటాయి. అందాన్ని చూసి స్నేహం చేయకు, అందులో అపాయం ఉంటుంది. ఆస్తిని చూసి స్నేహం చేయకు, అందులో నరకం ఉంటుంది. మంచి మనసుని చూసి స్నేహం చేయి, మరణం వరకు తోడుంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ కార్తికా నాయర్. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు పెళ్లి బాజాలు మోగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. ఇక ఇటీవలే వెంకటేష్ కూతురు నిశ్చితార్థం కూడా వైభవంగా నిర్వహించారు. అలా అర్జున్ సర్జా కూతురు నిశ్చితార్థం చేసుకొని త్వరలోనే పెళ్లిపీట లెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇక మలయాళీ నటుడు జయరాం కొడుకు కాళిదాస్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంటే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కూతురు పెళ్లి సంబరాలు కూడా మొదలయ్యాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా అలనాటి హీరోయిన్ రాధా కూతురు కార్తిక నాయర్ కూడా రోహిత్ మేనన్ అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఈమె సీనియర్ నటి రాధా వారసురాలిగా వెండితెరకి పరిచయమై మొదటిగా నాగ చైతన్యతో జోష్ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఆ మూవీ అనుకున్నంతలా ఆడలేదు. దీంతో రాధాలాగా కార్తిక సినీ పరిశ్రమలో తన ముద్రని వేయలేకపోయింది. ఆ తర్వాత మలయాళంలోను, తమిళ్లోను పలు చిత్రాల్లో నటించినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము చిత్రంలో నటించడం ద్వారా ఈమె స్టార్ హీరోయిన్ హోదాని పొందుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతలా ఆకట్టుకోలేదు. దీంతో కార్తిక సినిమాలకి బ్రేక్ ఇచ్చి రీసెంట్ గా రోహిత్ మేనన్ అనే వ్యక్తితో 7 అడుగులు వేసింది. ఇక ఈ పెళ్లి త్రివేంద్రంలోని కార్తిక నాయర్ రిసార్ట్ లోనే జరగడం విశేషం. అలా ఈ వేడుకల్లో చిరంజీవి, జాకీ షరఫ్, రాధిక, సుహాసిని, రేవతి అని ఇలా చాలా మంది నటీనటులు హాజరై సందడి చేశారు. అసలు కార్తిక నాయర్ సినిమాల్లో సక్సెస్ అవ్వకపోవడానికి గల కారణాలేంటి? నిజంగానే రాధా దుబాయ్లోని 5 స్టార్ హోటల్ని అల్లుడికి కట్నంగా ఇచ్చిందా? కార్తికా నాయర్ సీరియల్స్లో ఎందుకు నటించాల్సి వచ్చింది? సినిమా ఇండస్ట్రీలో రాధా కూతుళ్లు హీరోయిన్స్గా ఎందుకు రాణించలేకపోయారు? కూతురు పెళ్లికి రాధా అల్లుడికి ఇచ్చిన కట్నం విలువెంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, బాధ కలిగినా సంతోషం కలిగినా మనల్ని మనం కౌగలించుకోలేం. మన భుజాల మీద పడి మనం ఏడవలేం. అందుకే మనల్ని ఇష్టపడే వారిని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. కార్తికా నాయర్. ఈమె 1992 జూన్ 27న కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. తల్లి సినీ నటి రాధా, తండ్రి రాజశేఖర్ నాయర్. ఈమెకు తులసి నాయర్ అనే చెల్లెలు, విఘ్నేష్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక కార్తికకి చిన్నప్పటి నుండి తన తల్లిని, పెద్దమ్మాయిన అంబికాని సినిమాల్లో చూసి ఆ వాతావరణంలోనే పెరగడంతో ఈమె కూడా నటించాలనే ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. ఇక ఇదిలా ఉంటే తండ్రి 5 స్టార్ హోటల్స్ని, రిసార్ట్స్ని కేరళ, దుబాయ్, శ్రీలంకలో USD అనే పేరు మీద రన్ చేస్తూ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉండేవాడు. అలా ఆర్థికంగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టి కార్తిక చిన్నప్పటి నుండి ఏ కష్టాలు లేకుండా పెరిగింది. ఇక రాధ కూడా తన కూతుర్ని తనలాగే హీరోయిన్ని చేయాలని, సినిమాల్లో తన వారసురాలిగా తీసుకురావాలని కార్తికకి క్లాసికల్ డ్యాన్స్ని, వెస్టర్న్ డ్యాన్స్ని కూడా నేర్పించింది. ఇక చదువుల్లో చురుగ్గా ఉన్న కార్తిక తన స్కూలింగ్ని ముంబైలోని పోదర్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. అలా తన ఇంటర్ని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ సైన్స్లో పూర్తి చేసి తన బీకామ్ డిగ్రీని కరస్పాండెంట్లో చదువుతూనే సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుంది. ఇక తల్లి కూడా కూతురికి సపోర్ట్ చేస్తూ కూతుర్ని సినిమాల్లో లాంచ్ చేసేందుకు మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నప్పుడే నాగార్జున గారు నాగ చైతన్యని హీరోగా లాంచ్ చేస్తున్నాడనే విషయాన్ని తెలుసుకొని ఆ మూవీ ద్వారా కార్తికని హీరోయిన్గా ఎంట్రీ ఇప్పించాలనుకుంది. ఇక ఆ మూవీకి ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు కూడా ఇటు నాగార్జున వారసుడిని, అటు రాధా వారసురాల్ని తన బ్యానర్లో లాంచ్ చేపిస్తే మంచి నేమ్తో పాటు భారీగా ప్రాఫిట్స్ వస్తాయనుకున్నాడు. అలా జోష్ మూవీని హ్యూజ్ క్యాస్టింగ్తో పాటు భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా చాలా ఎక్స్పెక్టేషన్స్తో 2009 సెప్టెంబర్ 5న రిలీజ్ అయి జనాల అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ మూవీలో నాగ చైతన్య యాక్టింగ్ అంతంత మాత్రమే ఉన్నప్పటికీ కార్తిక లుక్స్ పరంగా చాలా నెగటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఈ మూవీ ఫ్లాప్ అయినా రాధా కూతురు అనగానే తమిళ్, మలయాళం నుండి కార్తికకి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా హీరో జీవాతో కో అనే మూవీని తమిళ్లో చేయగా అదే మూవీని రంగం అనే పేరుతో తెలుగులో డబ్ కూడా చేయడం జరిగింది. ఇక ఈ కో మూవీ 2011 ఏప్రిల్ 22న రిలీజ్ అయి 20 కోట్లతో నిర్మిస్తే 50 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక తెలుగులోనూ ఈ మూవీకి మంచి ఆదరణ లభించడంతో కార్తికకి దమ్ము మూవీలో ఎన్టీఆర్ తో సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 2012లో రిలీజ్ అయి అంతలా ఆడలేదు. దీంతో కార్తిక మలయాళం మూవీస్ లో ట్రై చేయగా సంతోష్ శివన్ హీరోగా మకర మంజు అనే మూవీలో హీరోయిన్ గా చేయడంతో ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది.
దీంతో కార్తిక మమ్ముట్టి, దిలీప్ పక్కన కూడా హీరోయిన్ గా ప్రొపరేటర్స్ కామత్ అండ్ కామత్ అనే మూవీలో నటించగా ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అయింది. ఇక ఆ తర్వాత కార్తికకి అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. అందుకు కారణం రెండు విషయాలు. ఒకటి, ఈమె ఎక్స్పోజింగ్ చేయడానికి వెనకడుగు వేయడం. రెండోది, ఈమె హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ తో క్లోజ్ గా లేకుండా తల్లి రికమెండేషన్ తోనే మూవీస్ చేయడంతో ఈమెకు టాప్ హీరోస్ నుండి, టాప్ డైరెక్టర్స్ నుండి అనుకున్నన్ని అవకాశాలు వచ్చేవి కాదు. అంతేకాకుండా రాధాకి ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు కాబట్టి కూతుర్ని లాంచ్ చేసే ముందే ఏ హీరోతోనూ, డైరెక్టర్ తోనూ ప్రేమ గీమా అనేది ఉండకూడదని, ఎవరితోనూ మీడియాలో తన పేరు వినిపించకూడదనే షరత్ని పెట్టి కార్తికని హీరోయిన్ గా ఇండస్ట్రీకి తీసుకురావడం జరిగింది. ఇక ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ లేక హీరో ఒక హీరోయిన్ ని రెఫర్ చేయాలన్నా, ఆమెను తమ మూవీలో క్యాస్ట్ చేయాలన్నా వారితో సన్నిహిత్యంగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఇక కార్తిక మాత్రం తన తల్లి, తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఎవరితోనూ క్లోజ్ గా ఉండకపోవడంతో ఈమెకంతలా ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇచ్చిన సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ని ఇచ్చేవారు. ఇక ఇదిలా ఉంటే హీరో దర్శన్ తో తెలుగులో వచ్చిన బృందావనం అనే మూవీని కన్నడలో బృందావన అని చేయడం ద్వారా కార్తిక హీరోయిన్ గా కన్నడలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఆ తర్వాత అల్లరి నరేష్ తో బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అని చేయగా అందులోనూ కార్తికకి అంతలా గుర్తింపు రాలేదు. ఇదిలా ఉంటే తన కూతురు స్టార్ హీరోయిన్ కాకపోయినా కనీసం మంచి హీరోయిన్ అనే గుర్తింపు కూడా రాకపోవడంతో రాధాని హీరోయిన్ గా లాంచ్ చేసిన డైరెక్టర్ భారతిరాజాని రిక్వెస్ట్ చేసుకోగా అతను కార్తిక కోసమే అన్నా కోడి అనే స్టోరీని రాసి అందులో అతని కొడుకైన మనోజ్ని వన్ ఆఫ్ ద హీరోగా పెట్టి ఆ మూవీని చేయడానికి ప్లాన్ చేశాడు. ఇక అప్పటి వరకు చాలా డీసెంట్ గా నటించిన కార్తిక ఆ మూవీలో బ్లౌజ్ లేకుండా శారీ మాత్రమే కట్టుకొని చేయడంతో ఆ మూవీ కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. ఇక ఈ కాంట్రవర్సీస్ లోనే ఆ మూవీని రిలీజ్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుందని భారతిరాజా అనుకున్నాడు. దీనికి తోడు తమిళనాడులో చాలా రోజుల తర్వాత భారతిరాజా డైరెక్షన్ చేయడంతో ఈ మూవీపై జనాల్లో ఎక్స్పెక్టేషన్ పెరిగింది. కానీ ఈ మూవీ న్యూ బాటిల్లో ఓల్డ్ వైన్ లా భారతిరాజా తన పాత సినిమాలన్నింటినీ కలిపి అన్నాకుడి మూవీ చేయడంతో డిజాస్టర్ అయింది. దీంతో కార్తిక సినీ కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆర్య, విజయ్ సేతుపతి నటించిన పోరంబోకు అనే మూవీలో హీరోయిన్ గా చేయడంతో దీంతో కార్తిక బిజీ హీరోయిన్ అవుతుందనుకున్నారు. కానీ ఈ మూవీ 2017 మే 15న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అంతేకాకుండా రాధా లుక్స్ తో కార్తిక లుక్స్ ని ప్రతి మూవీలోనూ కంపేర్ చేయడంతో ఆడియన్స్ కార్తికని హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయలేకపోయారు. దీంతో కార్తికకి సినిమాల్లో ఛాన్సులు రావడం పూర్తిగా తగ్గిపోయాయి. ఇక రాధా కూడా తనకి తెలిసిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి రికమెండ్ చేసిన అప్పటికే కార్తికకి ఫ్లాప్ హీరోయిన్ గా ముద్రపడడంతో వారు కూడా ఛాన్స్ ఇచ్చేవారు కాదు. నేను ముందే చెప్పినట్టు ఫిలిం ఇండస్ట్రీలో ఒక అమ్మాయి హీరోయిన్ గా ఎదగాలంటే తనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇండస్ట్రీలో అందరితో క్లోజ్ గా ఉంటూ పార్టీస్ కి, పబ్స్ కి వెళ్తేనే సాధ్యమవుతుంది. ఉదాహరణకి శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ కి బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఆమె తన తోటి హీరోస్ తో క్లోజ్ గా ఉండడంతోనే ఈ రోజు స్టార్ హీరోయిన్ గా ఎదిగిందని చెప్పొచ్చు. కానీ కార్తిక తల్లిదండ్రులకి తన కూతురు అందరితో సన్నిహిత్యంగా ఉండడం ఇష్టం లేకే 2015 తర్వాత కార్తికకి సినిమాల్లో ఛాన్సులు రాకపోయినా వారు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అలా కార్తిక ఛాన్సులు లేక 2 ఇయర్స్ ఇంట్లోనే ఉండే పరిస్థితి ఉండింది. అప్పుడే సోనాలి బింద్రే భర్త అయిన డైరెక్టర్ గోల్డీ బెల్ హిస్టారికల్ ఫిక్షన్ లో ఒక సీరియల్ ని ప్లాన్ చేశాడు. ఇక ఆ సీరియల్ కి చాలా మంది ఫీమేల్ ఆర్టిస్ట్ ని ఆడిషన్ తీసుకోగా ఎవరు అందులో సెలెక్ట్ అవ్వలేదు. అలా ఒక కోఆర్డినేటర్ ద్వారా డైరెక్టర్ కార్తిక ఫొటోస్ ని చూసి నచ్చడంతో ఆ తర్వాత కార్తికకి ఫోటో షూట్, స్క్రీన్ టెస్ట్ చేయగా ఆరంభ అనే సీరియల్లో కార్తికకి దేవసేన అనే మెయిన్ లీడ్ పాత్రని ఇవ్వడం జరిగింది. అలా ఆ సీరియల్ స్టోరీ పూర్తిగా దేవసేన చుట్టే తిరుగుతుండేది. ఇక ఈ సీరియల్ 24 ఎపిసోడ్లు స్టార్ ప్లస్ లో 2017లో టెలికాస్ట్ అయ్యాయి. అలా ఈ సీరియల్ ద్వారా కార్తికకి మంచి అప్రిషియేషన్ తో పాటు గుర్తింపు కూడా వచ్చింది. ఇక ఈమె ఇలా సినిమా హీరోయిన్ నుండి సీరియల్ హీరోయిన్ అవడంతో తన సినిమా కెరియర్ కి పూర్తిగా ఫుల్ స్టాప్ పడింది. ఆ తర్వాత రాధ తన కూతుర్ని బిజీ చేయాలని, అప్పుడే సినిమాల మీద తన ధ్యాస పోతుందని దుబాయ్ లో ఉండే వీరి హోటల్ ని చూసుకునే బాధ్యతలు కార్తికకి అప్పగించడం జరిగింది. దీంతో 2018 నుండి బిజినెస్ ఉమెన్ గా బాధ్యతల్ని చేపట్టిన కార్తిక దుబాయ్ లో ఉన్న తమ హోటల్ బిజినెస్ ని చూసుకుంటూ సూపర్ సక్సెస్ అయింది. ఇక సినిమాల్లో నటిగా ఫెయిల్ అయిన బిజినెస్ ఉమెన్ గా మాత్రం ఏకంగా దుబాయ్ గవర్నమెంట్ తో శబాష్ అనిపించుకుంది. ఇక అక్కడ తండ్రి సహాయంతో తన తెలివితేటలతో తమ హోటల్ బిజినెస్ ని పెద్ద స్థాయిలో విస్తరించి అరబ్ దేశస్తుల నుండి ప్రత్యేక అవార్డులని కార్తిక పొందడం జరిగింది. అలా దుబాయ్ లో ఉంటున్న తమ కూతురికి అక్కడే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని రాధా మరియు ఆమె భర్త రాజశేఖర్ డిసైడ్ అయ్యారు. ఇక అందుకు 2021 నుండి అబ్బాయిల్ని వెతికే పనిలో పడ్డారు. అలా వెతుకుతుండగా దుబాయ్ లో సెటిల్ అయి ఉండి మలయాళీ ఫ్యామిలీ వారిని తమకి తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కలవడం జరిగింది.
ఇక వారు దుబాయ్లో గ్రానైట్ బిజినెస్ ని, గోల్డ్ మరియు రియల్ ఎస్టేట్ బిజినెస్ ని చేస్తూ దుబాయ్లో ఆర్థికంగా వెల్ సెటిల్ ఫ్యామిలీ అయి ఉండడంతో రోహిత్ మేనన్ కి కార్తికా నాయర్ కి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిశ్చయించుకున్నారు. ఇక ఇదే కోవలో పెళ్లికి ముందే వీరిద్దరూ 6 months డేట్ చేయగా అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో నవంబర్ 19, 2023న తిరువనంతపూర్ లో ఉండే ఉదయ్ సముద్ర బీచ్ హోటల్లో గ్రాండ్ గా 5 రోజుల పెళ్లి జరిపించడం జరిగింది. దీంతో కార్తిక నాయర్, రోహిత్ మేనన్ తమ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే రాధా కూతురు పెళ్లి కోసం అబ్బాయికి కట్నంగా దుబాయ్ లో ఉండే 5 star హోటల్ తో పాటు 500 కిలోల బంగారాన్ని, 8 కోట్లు విలువ చేసే ఒక కార్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే పెళ్లిలో కార్తిక వేసుకున్న నగలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఏదేమైనా రాధా తనలాగే తన కూతుర్ని హీరోయిన్ గా సక్సెస్ చేయలేకపోయినా భర్తలాగా సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ ని చేసి ఆ తర్వాత గ్రాండ్ గా పెళ్లి చేసి బాధ్యతగా సెటిల్ చేయడం అభినందించాల్సిన విషయం అని చెప్పొచ్చు. ఇక రాధా తన చిన్న కూతురైన తులసి నాయర్ ని 2013లో మణిరత్నం డైరెక్షన్ లో కడలి మూవీతో లాంచ్ చేసిన ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక తన అక్కకి బ్రేక్ ఇచ్చిన హీరో జీవాతో కలిసి ఈమె యాన్ అనే మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ 2014లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో అప్పటి నుండి ఈమె సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి లండన్ లో MBAని కంప్లీట్ చేసి శ్రీలంకలో ఉండే తమ హోటల్ బిజినెస్ ని చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రాధా కొడుకైన విఘ్నేష్ కి సినిమాల మీద కన్నా తండ్రి బిజినెస్ మీదే ఇంట్రెస్ట్ ఉండడంతో కేరళలోనే ఉంటూ తమ వ్యాపారాలను చూసుకుంటూ బిజీగా ఉన్నాడు. మీకు రాధా గారి గురించి వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఏదేమైనా కార్తిక నాయర్, రోహిత్ మేనన్ తమ వివాహ జీవితంలో సంతోషంగా ఉండాలని సిఆర్ వాయిస్ తరపు నుండి కోరుకుందాం. మీకు కార్తికా నాయర్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మీకు కావలసిన వాళ్ళు మిమ్మల్ని తలిచినా తలుచుకోకున్నా మీరు మాత్రం తలుచుకోవడం మానకండి. ఎందుకంటే బంధం చాలా అందమైనది, అందులో పోటీ ఉండకూడదు. ఇది ఫోక్స్ హీరోయిన్ కార్తికా నాయర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.